ఈరోజు నేను ఉప్మా రవ్వతో ఈ సమ్మర్లో పెట్టుకుంటే నెక్స్ట్ మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు నిల్వ చేసుకోగలిగే టేస్టీ వడియాలు చేయబోతున్నానండి. పెద్దవాళ్ళందరికీ తెలిసిన ప్రాసెసే, కానీ కొత్తగా వడియాలు చేసుకునే వాళ్ళకి కొలతలు కరెక్ట్గా తెలియవు కదా. సో ఈ వీడియో చూస్తే తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేయగలుగుతారనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి, ట్రై చేసి చూడండి. ముందు స్టవ్ పైన మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని ఇందులో ఈ స్టీల్ డబ్బాతో 8 డబ్బాల నీళ్లు పోస్తున్నాను. దీంతో ఒక డబ్బా వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. సో ఇదే డబ్బాతో 8 డబ్బాల వరకు నీళ్లు పోస్తున్నాను అనమాట. మీరు కొలతకి ఏ గిన్నె అయినా, కప్ అయినా, గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. అయితే ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నారో అదే కప్పుతో నీళ్ళను కూడా కొలవాల్సి ఉంటుందన్నమాట. ఈ వడియాలకి నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే మిక్చర్ బాగా పలచగా అయినా అయిపోతుంది, లేదంటే గట్టిగా అయినా అయిపోతుంది. అప్పుడు వడియాలు పెట్టడానికి రావు. సో నీళ్లు మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. కప్పు రవ్వకి 8 కప్పుల నీళ్ళు అనమాట. హై ఫ్లేమ్ మీద పెట్టేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లంతా ఉప్పు వేస్తున్నాను. వడియాలకి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి, ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయి అన్నమాట. అంటే ఉప్పు వేసిన తర్వాత కొంచెం నీళ్లు టేస్ట్ చూసారనుకోండి, ఉప్పు ఇంకొంచెం పడుతుంది అన్నట్టుగా ఉండాలన్నమాట. నేను ఇక్కడ తీసుకున్న నీళ్ళకి 2 టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేసాను. అంటే నేను ఇక్కడ రవ్వ కూడా అరకిలో మీద కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నానండి. అంటే ఒక 600 గ్రామ్స్ వరకు రవ్వని తీసుకున్నాను అనమాట. ఆ 600 గ్రామ్స్ రవ్వకి గాను నేను 2 టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేసాను. ఈ నీళ్ళని హై ఫ్లేమ్ మీద కొంచెం బాగా మరగనివ్వాలన్నమాట. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలకి కూడా గింజలు తీసేసి వేస్తున్నానండి. అంటే జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ లాగా కోర్స్గా గ్రైండ్ చేసి వేస్తాను. మరి మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు, ఇలా కొంచెం ఫ్లేక్స్ లాగా ఉండాలన్నమాట. ఇలా మీరు ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంకి మార్చుకొని నీళ్లు కొలిచిన డబ్బాతోని ఒక డబ్బా వరకు బొంబాయి రవ్వని తీసుకొని స్లోగా రవ్వని వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండకట్టేస్తుందండి. రవ్వ ఉండకట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే ఒక 10 నిమిషాల పాటు రవ్వని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఉడుకు పట్టాలన్నమాట. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఇలా సరిగా ఉడకకపోయినా కూడా వడియాలు బ్రేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్ మీదే ఒక 10 నిమిషాల పాటు కన్సిస్టెన్సీ కొంచెం చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అలా కుక్ అయిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టేస్తున్నాను. దించేసిన తర్వాత వేడి మీదే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, మిక్సీ పట్టిన చిల్లీ ఫ్లేక్స్, అలాగే రవ్వ కొలిచిన డబ్బాతోని ఒక పావు డబ్బా వరకు నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వుల్ని కొంచెం నేను లైట్గా రోస్ట్ చేశానండి. రోస్ట్ చేసిన తర్వాత వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసి మొత్తాన్ని ఇలా చక్కగా కలిపేసేయాలి. ఇలా మొత్తం చక్కగా కలిపేసిన తర్వాత ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే. ఈ వడియాలు వేడి మీదే పెట్టేసేయాలండి, చల్లారితే పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టి పడిపోతుంది. సో వేడి మీదే పెట్టాలి కాబట్టి ప్లాస్టిక్ కవర్ పైన కాకుండా ఇలా ఏదైనా కాటన్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ తీసుకొని నీళ్ళలో ముంచి గట్టిగా పిండేసి తీసుకొని దీనిపైన ఇలా పల్చగా రౌండ్గా వడియాలు పెట్టేసుకోవడమే. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. వడియాలు పెట్టే క్లాత్ కూడా రంగు దిగని బట్టని చూసి తీసుకోండి. అంటే కొన్ని కాటన్ శారీస్ అనేవి రంగు దిగిపోతూ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే వడియాలకి కూడా ఆ రంగు అంటుకుంటుందన్నమాట. సో రంగు దిగిన కాటన్ కానీ లేదంటే పాలిస్టర్ అయితే ఇంకా బెటర్. నేనైతే ఇక్కడ సిల్క్ క్లాత్ లాంటిదే తీసుకున్నాను. స్పూన్తో అలా పోసేయడమే కాబట్టి తొందరగానే అయిపోతాయండి. ఈ వడియాలు పెట్టడం కూడా ఎక్కువ టైం కూడా తీసుకోవు. కాకపోతే వడియాలు పెట్టేటప్పుడు కొంచెం ఎర్లీగా 9 o'clock అలా పెట్టేసేలాగా చూసుకోండి. మరి ఎండ వచ్చేసిందంటే ఎండలో కూర్చొని వడియాలు పెట్టలేం కదా. సో 9 లోపే వడియాలు పెట్టేసేలాగా చూసుకోవాలి. ఒకవేళ ఆఖన్న అడుగు నుండి మిక్చర్ అనేది పల్చగా లేకుండా గట్టి పడిపోయింది అనుకోండి, ఇలా చిట్టి వడియాల్లాగా పెట్టేసుకోండి. ఇలా కూడా చాలా చాలా బాగుంటాయి, పువ్వుల్లాగా పొంగుతాయి అన్నమాట ఆయిల్లో వేయగానే. సో అడుగునికి వచ్చేసరికి మిక్చర్ అనేది గట్టి పడిపోయి ఉంటే కనుక ఇలా చిన్ని వడియాలు పెట్టేసుకోండి. ఎండ బాగా ఉంటే కనుక ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. ఒకవేళ సాయంత్రానికి పూర్తిగా ఆరలేదంటే నైట్ అంతా హై స్పీడ్ ఫ్యాన్ కింద పెట్టేసి ఆరపెట్టేసేయండి. నేనైతే మంచి ఎండలో పెట్టాను కాబట్టి సాయంత్రానికి పూర్తిగా ఆరిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత మనం శారీ మీద పెట్టాం కదా, సో శారీని ఇలా తిరిగేసి అడుగునంతా ఇలా నీళ్ళతో తడపాలన్నమాట. ఇలా మొత్తం వడియాలన్నిటికీ కూడా వెనక వైపు భాగాన్ని నీళ్ళతో చక్కగా తడిపేసేయాలి. తడిపేసిన తర్వాత ఇలా ఒక్కొక్క వడియాన్ని తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వడియాలన్నిటినీ తీసేసి వీటిని మరొక 2-3 రోజుల పాటు మంచి ఎండలో క్రిస్పీగా కరకరలాడేంత వరకు ఎండబెట్టేసేయాలి. పూర్తిగా కరకరలాడేంత వరకు ఎండితేనే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. కొంచెం పచ్చిదనం ఉన్న పురుగు వచ్చేసి వడియాలన్నీ పాడైపోతాయి.
సో కరకరలాడేంత వరకు క్రిస్పీగా ఎండలో 2-3 రోజుల పాటు ఎండబెట్టేసేయాలి. చూడండి ఇలా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఇలా ఎండిన తర్వాతనే డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయి. వీటిని వేయించేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి మార్చుకొని అప్పుడు ఒక్కొక్క వడియాన్ని వేయించుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాలు ఇలా వేసి అలా తీసేయడమే. చూసారా ఇలా డబుల్ సైజ్ అయ్యి చక్కగా పొంగుతాయి. చూడండి క్రిస్పీగా కరకరలాడుతూ ఏదైనా పప్పు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.